హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మంజు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, కొంచెం చిరాక్గా అనిపిస్తుంది. అంటే కంటిన్యూస్గా 4-5 డేస్ నుంచి పడుతునేసరికి చిరాకు వచ్చేసింది. ఫస్ట్ 2 డేస్ అయితే బాగుంది, బట్ కంటిన్యూస్గా ఉండేసరికి ఇలా ఉంది. త్వరగా వెదర్ క్లియర్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఇది చాలా పోషకాలు ఉన్న బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే మార్నింగ్ మనం తీసుకున్నామంటే అది ఆఫ్టర్నూన్ వరకు మంచి మంచి సాలిడ్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఒక మంచి మీల్ అని చెప్పొచ్చు. సో హెల్దీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్. దీనికి ఒక పేరు కూడా పెట్టేశాను, థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు, న్యూట్రీ వెజిటబుల్ రోస్టీ అంట. సో బ్రేక్ఫాస్ట్ ఏంటో అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. దానికంటే ముందు నేను రోజు చెప్తున్న విషయమే అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నా, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే, అంటే బెల్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఆల్ అని ఒకటి కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు నేను ఏదైనా వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు వీడియోస్ అన్ని చూడగలుగుతారు. తర్వాత నా వీడియోస్ చూసిన తర్వాత బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్, పాత వీడియోస్ చూడకపోతే కనుక అవి కూడా ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం ఆ హెల్దీ వెజిటబుల్ రోస్టీ అన్నది ఏంటన్నది చూపిస్తాను. ఇది పిల్లలకి కూడా మంచిగా మనం లంచ్ బాక్సెస్లో పెట్టి పంపించవచ్చు. మార్నింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది, అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా తీసుకోవచ్చు దీన్ని. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసి మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకుంటే చాలు, మిగతాదంతా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఆ చిన్న ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మిగతాదంతా మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెసే, ఇంట్లో ఉండే అన్ని ఐటమ్స్తోనే. ఇప్పుడు అదేంటి అన్నది అయితే వీడియో చూసేయండి లేట్ చేయకుండా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను బియ్యం ఒక 4 to 5 అవర్స్ కడిగి నానబెట్టుకున్నానండి. ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి అన్నాను కదా, అది ఇదే బియ్యం నానబెట్టుకోవడం. అవి నానిన తర్వాత ఆలుగడ్డలు ఉంటాయి కదా, అది ఒక్క ఆలుగడ్డ తీసుకున్నాను, దాన్ని ఉడకపెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఓన్లీ బియ్యం ఒక్కటే తీసుకుంటున్నాను, ఆలుగడ్డ అప్పుడే యాడ్ చేయట్లేదు. అంటే బియ్యం కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు మనం ఆలుగడ్డ కూడా వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఓన్లీ బియ్యమే తీసుకుంటున్నాను. కొంచెం నీళ్ళతో పాటు కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల కొంచెం పులుపుతనం వచ్చేసి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అంటే బాగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే బెస్ట్ మనకి. తర్వాత నేను నీళ్ళ కింద వచ్చేసి ఆలుగడ్డలు ఉడకపెట్టిన నీళ్ళు ఉంటే అవి యాడ్ చేసేస్తున్నాను, అవి వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. కొంచెం మెదిగింది అనుకున్న తర్వాత తీసి ఇప్పుడు నేను ఆలుగడ్డ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆలుగడ్డ అండ్ బియ్యం రెండు బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలన్నమాట. పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి నీళ్లు పెద్దగా పట్టవు. ఒకవేళ అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తే నాకు ఇక్కడ ఆలుగడ్డ ముక్కలు ఇంకా మెదిగినట్టు అనిపించలేదు, సో నేను మళ్ళీ మిక్సీ చేసుకుంటున్నాను. సో పిండి అయితే పట్టుకోవడం అయిపోయింది. ఇందులో మనం ఈ పిండి మనం అప్పటికప్పుడు కూడా రుబ్బేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు రోజు నైటే ప్రిపేర్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇందులో మనకి టేస్ట్కి సరిపడినంత కొంచెం ఉప్పు, తర్వాత జీలకర్ర అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి, అంటే వంట సోడా అంటాం కదా, అది కూడా కొంచెం జస్ట్ చిటికెడు వేసేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ లోపల నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ కోసం నేను టొమాటో తీసుకున్నాను, ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఇవి పచ్చిమిర్చి కాదు బీన్స్, తర్వాత క్యారెట్ ముక్కలు వేసాను, కరివేపాకు, కొత్తిమీర.
ఇవన్నీ వేసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. అంటే మనకు తినేప్పుడు అది కొంచెం తెలియకూడదు అనమాట. పిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటే కనుక ఇవి అంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. ఇంట్లో మీకు ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ కానీ, క్యాబేజీ కానీ ఇలాంటివి కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఫైన్గా చాప్ చేసేసాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటినీ నేను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి, అందులో యాడ్ చేస్తున్నాను. ఎన్ని కూరగాయ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉన్నవి ఏదైనా సరే మ్యాక్సిమం యాడ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి చిక్కుడు అలాంటివన్నీ కాదు. ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి అండ్ అల్లం ఇవి 2 కలిపి మిక్సీ చేసిన పేస్ట్ కొంచెం వేస్తున్నాను. మీరు ఇందాక గమనించినట్టయితే నేను కూరగాయ ముక్కల్లో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. సో అందుకని ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అల్లం కలిపి పేస్ట్ కొంచెం ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మెయిన్ అండి, ఖచ్చితంగా వేయాలి. మన ఇంట్లో కూరగాయ ముక్కలు ఏవి ఉన్నా లేకపోయినా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. మెయిన్ ఫ్లేవర్ అనేది దాని నుంచే వస్తుంది. జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇదే అనమాట బాగా మంచి ఇది తింటున్నప్పుడు మనకి ఫ్లేవర్ అనేది తెలిసేది. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ వీడియోలో ఇన్స్టెంట్ చట్నీ కూడా చూపిస్తాను. అది ఎలా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం మనకి కావాల్సింది ఫస్ట్ కొంచెం డెసికేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను, అంటే ఎండు కొబ్బరి తురుము అనమాట. కొంచెం రోస్టెడ్ చెన్నా తీసుకుంటున్నాను, అంటే పుట్నాల పప్పు. తర్వాత వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు తీసుకున్నాను, కరివేపాకు కొంచెం, ఇంకా నిమ్మరసం తీసుకుంటున్నాను పులుపు కోసం. చట్నీ చింతపండు ప్లేస్లో నేను నిమ్మరసం తీసుకున్నాను. అంతే. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు కారం కోసం పచ్చిమిరపకాయలు అనమాట. నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి ఇప్పుడు మిక్సీ చేసేద్దాము. జస్ట్ ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా కొంచెం వేసుకొని మిక్సీ చేసేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోయే చట్నీ అనమాట ఇది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ చేసేసాను, అయిపోయింది చట్నీ. దీంట్లో కావాలంటే మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని చట్నీ, నార్మల్ చట్నీకి ఎలా అయితే తాలింపు పెట్టేసుకుంటామో అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాలింపు ఏం పెట్టట్లేదు, ఇలాగే కూడా తినేసేయచ్చు. చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము వెజిటబుల్ రోస్టీ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం ఫస్ట్ నేను ప్యాన్ ఇలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ప్యాన్కేక్ లాగా, అంటే ఊతప్పం లాగా ఇట్లా వేసుకోవాలి. ఇందాక మనం కలిపిన పిండిని ప్యాన్ మీడియం హీట్లో పెట్టాను, హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వేసేస్తున్నాను పిండిని. కొంచెం మందంగానే వేసుకోవాలి ఊతప్పంలా ఈ పిండిని మొత్తాన్ని. మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. పిండిలో కొద్దిగా నీళ్లు కలుపుకోండి కావాలంటే. మనం ఆలుగడ్డ ఎందుకు యాడ్ చేసామంటే బైండింగ్ కోసం అనమాట. ఓన్లీ బియ్యం పిండితో వేస్తే ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను కొంచెం ఆలుగడ్డను కూడా యాడ్ చేశాను. అండ్ పెరుగు వచ్చేసి టేస్ట్ కోసం అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసి ఫ్లిప్ చేసుకోవాలండి. అంటే కింద సైడ్ కాలిందేమో చూసుకున్న తర్వాత విరిగిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా మనము రెండో సైడ్కి తిప్పేసుకోవాలి. ఇదే విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా ఉంచేసి 2 వైపులు కాల్చుకొని తీసేసుకోవడమే. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది తినడానికి. క్యారెట్ వల్ల మంచి ఫైబర్ కంటెంట్ అనేది కూడా వస్తుంది. ఇంకా సల్ఫర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి స్కిన్ చాలా బాగుంటుంది. ఇది రోజు అంటే క్యారెట్ రోజు తీసుకుంటే కనుక ఏదో ఒక రూపంలో, మిగిలినవి కూడా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవడమే. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి, ఎందుకంటే తింటున్నప్పుడు చక్కగా చూయిగా మౌత్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, హెల్దీతో పాటు హెవీ బ్రేక్ఫాస్ట్ కూడా. పిల్లలైతే ఒక్క రోస్టీ కంటే ఎక్కువ తినలేరు. మనమైతే పెద్దవాళ్ళము ఒక 2 తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ చట్నీతో రెడీ అయిపోయింది అనమాట మన న్యూట్రీ వెజిటబుల్ రోస్టీ. ప్రాసెస్ కూడా చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్గా మార్నింగ్ టైంలో మనకి టైం లేదనుకున్నప్పుడు కొంచెం బియ్యం ఒక్కటి ముందు నానపెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే మనం నైటే కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.